హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించి మోడల్ పేపర్ అయితే చూద్దామండి. తెలుగుకి సంబంధించి మనకు డిఎస్సిలో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే మనకు డిఎస్సికి సంబంధించి సందులు కానీ సమాసాలు విభక్తులు ఇవన్నిటికీ సంధి సూత్రాలు, విభక్తి అంటే విభక్తికి సంబంధించినటువంటి మీనింగ్స్ ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలండి. విభక్తులు అంటే ఇంతకుముందు మనకు డూమువులు ప్రథమ విభక్తి అలా చదివేశాము. అలా కాకుండా మనకు క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా చదవాలన్నమాట. ఎందుకంటే మనకు సంధి సూత్రాల గురించి కూడా క్వశ్చన్స్ అయితే ఇప్పుడు అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే చదవండి. సో ఈ వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. మీకు గ్రామర్కి సంబంధించి అలాగే కంటెంట్కి సంబంధించి ప్రతి ఒక్క బిట్ అయితే కవర్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వేలక్షలు వచ్చుచుండిన బలాయమై చనుగల్లగాదు, ప్రత్యక్షము వాగులున్ వరదలన్నీయు వచ్చి నీరు నిల్చినే అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పద్యానికి సంబంధించి పై పద్యంలో దక్షుడు అనే మాటకి అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి. దక్షుడు అంటే అర్థం ఏంటి? సమర్థుడు అనమాట. దక్షుడికి అర్థం ఏంటి? సమర్థుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు పద్యానికి సంబంధించిందే. దక్షుడు లేని ఇల్లు ఎలాంటిది అనేసి ఇచ్చారండి. సో దక్షుడు లేని ఇల్లు మనకు ఎలాంటిది? గండి తెగినట్టి తటాకములోన, అంటే గండి తెగిన చెరువు లాంటిది అండి. తటాకము అంటే అర్థం ఏంటి? చెరువు అనమాట. సో చూసారు కదా, దక్షుడు లేని ఇల్లు ఎలాంటిది? గండి తెగిన చెరువు లాంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు గద్యం అయితే ఇచ్చారండి. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవటానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్ కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. వనరులను సంరక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవటము, వస్తువుల పునర్వినియోగము, పునశ్చక్రీయం ద్వారా తన వంతు సహకారాన్ని అందించవచ్చు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వస్తువుల వినియోగం తగ్గించుకోవటం ఏంటి అనేసి ఇచ్చారండి. ఇది దేంట్లో భాగము? వనరుల సంరక్షణలో భాగమండి. వస్తువుల యొక్క వినియోగాన్ని తగ్గించుకోవడం మనకు దేనిలో భాగమవుతుంది? వనరుల సంరక్షణలో భాగంగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సుస్థిర అభివృద్ధిలో ముఖ్యమైన అంశం ఏది అనేసి ఇచ్చారండి. దీంట్లో ముఖ్యమైన అంశం వచ్చేసి మనకేమవుతుంది? వనరులను భవిష్యత్ కోసం రక్షించడం. వనరులను భవిష్యత్ కోసం రక్షించటం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడాన్ని ఈ అలంకారము అనేసి ఇచ్చారు. మనకి కింద అలంకారాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి రూపకాలంకారము, ముక్త పదగ్రస్త అలంకారము, అలాగే ఉపమాలంకారము, నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారము అనేసి ఇచ్చారండి. సో మనకు అలంకారాలు కూడా కంపల్సరీ నేర్చుకోండి వాటి యొక్క సూత్రాలతో సహా. సో ఇక్కడ ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పడము ఏమవుతుందండి? రూపకాలంకారం అవుతుందండి. రూపక అలంకారము. అలాగే ఉపమాలంకారం అంటే ఏంటి? ఉపమానానికి ఉపమేయానికి పోలికను చెప్పినట్లయితే దాన్ని ఉపమాలంకారం అంటారు. అదే ఉత్ప్రేక్ష అలంకారం అంటే ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పినట్లయితే దాన్ని ఏమంటాము? ఉత్ప్రేక్ష అలంకారము అంటారండి. మనకు ముక్తప్రాతగ్రస్త అలంకారం అంటే ఇది మనకు శబ్దాలంకారాలకు సంబంధించింది అనమాట. అంటే ఏదైనా ఒక పద్యం తీసుకున్నామనుకోండి, మనకు ఏదైనా ఒక పద్యంలో ఫస్ట్ ఎండ్ అయినటువంటి వర్డ్ మళ్ళీ రెండవది వాక్యం రాసేటప్పుడు, రెండో పాదం రాసేటప్పుడు మళ్ళీ మనకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయిన పదము, ఎండ్ అయిన అక్షరం మళ్ళీ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఎండ్ అయిన అక్షరం మళ్ళీ ఇక్కడ వస్తుంది. దాన్ని మనము ముక్త పద గ్రస్త అలంకారము అనేసి చెప్తామండి. సో ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ని చూసుకున్నట్లయితే ఏంటండి? ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్తే ఏమవుతుంది? రూపకాలంకారం అవుతుందండి.
పోలిక చెప్పినట్లయితే ఉపమాన ఉపమేయాలకు పోలికను వర్ణించి చెప్పినట్లయితే ఏమవుతుంది? ఉపమాలంకారము. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించి చెప్తే అండి. ధర్మ సామ్యము చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే ఏమవుతుంది? ఉత్ప్రేక్ష అలంకారం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రూపకాలంకారము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వహ్వ మాటల మీదరి జిహ్వగాడు అనేసి ఇచ్చారు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి అనేసారు. సో ఇక్కడ జిహ్వగాడు అంటే ఎవరండి? జిహ్వ అంటే నాలుక, అలాగే రసన అండి. నాలుక, రసన. జిహ్వ అంటే ఏంటి? మనకు నాలుక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇల్ల అలక్ అనే పాఠ్యాంశ ఇతివృత్తం ఏది అనేసారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శ్రీ చైతన్యం అండి. ఇల్లు అలకగానే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? శ్రీ చైతన్యం. నెక్స్ట్ క్వశ్చన్. పలుకు నిందా పదాలకు నానా అర్థ పదం ఏది? పలుకు నింద అండి. పలుకు నింద అనే దానికి నానా అర్థాలు ఏమవుతుంది? మాట. మాట అంటే పలుకు, నింద. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వారము, నక్షత్రము మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. ఉత్పత్తి అర్థ పదం రాయండి అనేసి ఇచ్చారు. సో మనకు ఉత్పత్తి అర్థ పదం ఏమవుతుందండి? ఇక్కడ అతిథి అండి. అతిథి అంటే తిథి వార నక్షత్రాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చే వాళ్ళను అతిథి అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కావ్యం చదవాలి. గీత గీసిన పదానికి వికృతి అనేసి ఇవ్వడం జరిగింది. సో వికృతి వచ్చేసి కావ్యము అంటే కబ్బము అండి. కావ్యము అంటే కబ్బము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం ఏది? తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసేటటువంటి జాతీయ పదం ఏమవుతుందండి? సుగ్రీవాజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? ఇది ఒక అనేసి ఇచ్చారు. సో ఇది ఏమవుతుంది? ఇది ఒక సామెత అండి. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అనేది ఒక సామెత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విదేశీ యాత్రా అనుభవాలను మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజేయడము ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అనేసి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ దేశమేగినా అండి. ఏ దేశమేగినా విదేశీ యాత్రా అనుభవాలను మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయుల యొక్క మనోభావాలను తెలియజేయడము ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము? ఏ దేశమేగినా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి ఏవి? సో ఏం ఉపయోగిస్తారండి? విభక్తులు ఉన్నాయి కదా మనకు, ప్రథమ విభక్తి ఇవన్నీ అన్నమాట. పదాల మధ్య అర్థవంతమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటాము? విభక్తులు అనేసి పిలుస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముట్టక ప్లస్ ఉండద దెట్లు పదాలు కలిస్తే ఏర్పడే సంధి ఏంటి? సో మనకు ఏ సంధి ఏర్పడుతుందండి? అకార సంధి అండి. ముట్టక ప్లస్ ఉండద దెట్లు, అకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పూర్వపదాలు లింగ, వచన, విభక్తి శూన్యంగా ఉండేటటువంటి సమాసం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు లింగ, వచన, విభక్తులు లేనటువంటిది ఏంటిదండి?
అవ్యయీభావ సమాసం. మనకు లింగం వచనం విభక్తులు ఉండేటటువంటి పదాలను ఏమంటాము? అవ్యయాలు అనేసి పిలుస్తాం కదా. సో దీంట్లో కూడా పూర్వపదాలు లింగ వచన విభక్తి శూన్యంగా ఉండేటటువంటి సమాసాన్ని ఏమని పిలుస్తాము? అవ్యయీభావ సమాసము అనేసి పిలుస్తామండి. ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అనేసి కూడా ఇచ్చారు కదా. విశేష పూర్వపద కర్మధారయ సమాసం అంటే మనము ఏదైనా ఒక సమాస పదం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నల్ల కలువ అనుకోండి. నల్ల కలువ అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకు విశేషణం అనేది ఇక్కడ ఏమవుతుంది? నల్ల. ఇది మనకు పూర్వపదంలోనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమాస పదాలను ఏమని పిలుస్తాము? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేసి పిలుస్తామండి. విశేషణం అనేది మనకు పూర్వపదంలోనే ఉంటే వాటిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకొకటి వచ్చేసి పురుషోత్తముడు చూసుకున్నాం అనుకోండి. పురుషోత్తముడు. దీంట్లో మనకు ఎలా రాస్తామండి సమాసము? ఉత్తముడైన పురుషుడు అని రాస్తాం కదా. ఉత్తముడైన పురుషుడు అంటే దీంట్లో మనకు పురుషోత్తముడు. ఇక్కడ ఉత్తముడు అనేది మనకు విశేషణం అవుతుంది. ఇది మనకు ఎక్కడ ఉందండి? ఉత్తర పదంలో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాము? విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అంటాం. పురుషోత్తముడు అనేది ఏమవుతుంది? విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. అదే ముందులోనే మనకు విశేషం ఉందనుకోండి, దాన్ని ఏమంటాము? విశేషణ పూర్వపద కర్మధారయం అనేసి చెప్తాము. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నన్ తత్పురుష సమాసం అనేసి ఇచ్చారు. నన్ తత్పురుష సమాసం అంటే మీకు తెలిసిందే, కానిది, లేదు, ఇటువంటి నెగిటివిటీ ఉంటే వాటిని నన్ తత్పురుష సమాసం అనేసి చెప్తామండి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసత్యము, అహింస, ఇవన్నీ కూడా మనకు ఏమవుతుంది? నన్ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ ద్విగు సమాసం అండి. ద్విగు సమాసం అంటే మీకు అందరికీ తెలిసిందే, సంఖ్యావాచకం అనేది మనకు ద్విగు సమాసంలో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ పూర్వపదం వచ్చేసి సంఖ్యను తెలియజేస్తూ ఉండి, అలాగే ఉత్తర పదం నామవాచకాన్ని తెలియజేస్తే అది ద్విగు సమాసం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నవగ్రహాలు అండి. నవగ్రహాలు ఇక్కడ మనకు ఎందుకు ద్విగు సమాసం అవుతుంది? నవగ్రహాలు అంటే 9ని సూచిస్తుంది కాబట్టి సంఖ్యను తెలియజేసేటటువంటి వాటిని ద్విగు సమాసం అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు లింగ వచన విభక్తులు లేనటువంటి వాటిని ఏమని పిలుస్తాము? అవ్యయాలు అని పిలుస్తాము. ఇక్కడ శూన్యంగా ఉన్నటువంటి సమాసం అయితే ఏమని పిలుస్తాము? అవ్యయీభావ సమాసం అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. మక్షిక అంటే ఏంటి అనేసి ఇచ్చారు. సో మక్షిక అంటే ఏంటండి? ఈగ. మక్షిక అంటే ఈగ. నెక్స్ట్ క్వశ్చన్. బాగా చదివితే మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైన వాక్యము అనేసి ఇచ్చారండి. ఈ క్వశ్చన్స్ వచ్చేసి చాలా వరకు అవే రిపీట్ అవుతానే ఉంటాయండి ఈ టాపిక్స్లలో. సో చదివితే అండి, ఇంకా చదవలేదనమాట, చదవడం పూర్తి కాలేదు, చదువుతూ లేదు. సో చదివితే అంటే దేని తెలియజేస్తుంది? భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తుంది. భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తే అదేమవుతుంది? ఛేదార్థక వాక్యం అండి. నెక్స్ట్ శబ్దార్థక వాక్యం అంటే మనకు ఏమవుతుంది? వర్తమాన కాలంలో అసమాపక్రియ. వర్తమాన కాలం అంటే చదువుతూ. నెక్స్ట్ క్వార్థకం అంటే భూతకాలికం అండి. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ చదివింది అనేసి వస్తే దాంట్లో మనకు క్వార్థక వాక్యం అవుతుంది. ఇక్కడ మనకు చదివితే అంటే భవిష్యత్తులో చదివితే, కాబట్టి ఇది భవిష్యత్తును తెలియజేస్తుంది కాబట్టి మనకు ఏ అర్థక వాక్యం అవుతుంది? ఛేదార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు. సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యములుగా మారిస్తే ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలా మారుస్తామండి? శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు. సామాన్య వాక్యం ఏమవుతుంది? శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్. తొలి తెలుగు నాటకం ఏది? తొలి తెలుగు నాటకం ఏదండి? మంజరి మధుకరీయం అండి. మంజరి మధుకరీయం. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో స్వంతంగా కావ్యంగా రచించేది ఏది అనేసి ఇచ్చారండి. పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించేది ఏమవుతుంది? ప్రబంధము అండి, ప్రబంధము. నెక్స్ట్ క్వశ్చన్, మనుచరిత్ర కవి ఎవరు అనేసి ఇచ్చారు. సో మనుచరిత్రను రచించింది ఎవరండి? అల్లసాని పెద్దన్న. మనుచరిత్రను రచించిన కవి అల్లసాని పెద్దన్న. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి పదవ అక్షరము యతిస్థానంగా ఉండేటటువంటి పద్యం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మత్తేబం అనేసి ఇచ్చారు. మత్తేబం వచ్చేసి మనకు 14వ అక్షరం యతిస్థానము. చంపకమాల వచ్చేసి మనకు 11వ అక్షరము. శార్దూలం వచ్చేసి 13వ అక్షరం అవుతుందండి. మరి ఉత్పలమాల ఏ అక్షరం అవుతుంది? 10వ అక్షరం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 10వ అక్షరం యతిస్థానంగా ఉండేటటువంటి పద్యం ఇది ఉత్పలమాల. మత్తేబం అడిగితే 14వ అక్షరం వచ్చేసి మనకి యతిస్థానంగా ఉంటుంది. చంపకమాల వచ్చేసి 11వ అక్షరము. శార్దూలం వచ్చేసి 13వ అక్షరము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏదయ్యా మీ దయ మా మీద లేదు, ఇంతసేపుంచుట ఇది మీకు తగునా, ఇది ఏంటి అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు, సంక్రాంతి సమయంలో విద్యార్థులు పాడేవారు, ఉగాది సమయంలో విద్యార్థులు పాడేవారు, క్రిస్మస్ సందర్భంగా విద్యార్థులు పాడేవారు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఆప్షన్ 1 అండి, దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపము జరగని రూపము రెండూ ఉంటే అది ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. మనకు సంధి జరిగినా జరగకపోయినా అంటే ఒకసారి వచ్చేసి సంధి జరుగుతుంది, ఇంకోసారి వచ్చేసి సంధి జరగదు. సో ఈ రెండు ఉంటే ఏమవుతుంది? వైకల్పికము. నెక్స్ట్ క్వశ్చన్, తాను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశానని అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చాలండి. ప్రత్యక్ష కథనంలోనికి మారుస్తే మనకు ఏమవుతుంది? నేను ఆ రాత్రంతా పొలంలో జాగారం చేశాను అని అన్నాడు. ఇక్కడ తాను అనేది ఏమవుతుందండి? ఇక్కడ ప్రత్యక్ష కథనం కదా, అంటే నేనే చెప్పాలన్నమాట. సో తాను అనేసి తాను ఏమని మారుతుంది? నేను లాగా మారుతుంది. నేను ఆ రాత్రి అంతా పొలంలో జాగారం చేశాను అని అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నా యొక్క చరిత్ర సమాస పదం ఏంటి అనేసి ఇచ్చారు. నా చరిత్ర అండి, నా చరిత్ర, నా యొక్క చరిత్ర అనేసి అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ అండి. నా యొక్క చరిత్ర అనేది మనకు ఏ సమాస పదము? నా చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారు. క్రియాపదాలు అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి చేరి, ఆప్షన్ 2 వచ్చేసి చేరుతూ, ఆప్షన్ 3 చేరితే, ఆప్షన్ 4 చేరక్క అనేసి ఇచ్చారంటే చేరడం లేదు అనేసి అర్థం వస్తుంది. కాబట్టి ఏమవుతుంది? ఆప్షన్ 4 అండి, చేరక. వ్యతిరేకార్థక క్రియాపదం ఏమవుతుంది? చేరక. నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ కూడా మన క్రియాపదాలే అండి. మనల్ని ఏమడిగారు? వ్యతిరేకార్థక క్రియాపదం అడిగారు కాబట్టి మనకేమవుతుంది ఆన్సరు? ఆప్షన్ 3 చేరక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు ఏవి అనేసి ఇచ్చారు. ప్రథమ పురుష అంటే ఏంటంటే ఎక్కడో ఉన్న వారిని గురించి మనము చెప్తూ ఉన్నామనుకోండి, దాన్ని ప్రథమ పురుష కింద వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాడు, ఆమె, అతడు, ఇవన్నీ కూడా మనకు ప్రథమ పురుషకు సంబంధించినటువంటి పదాలు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు వాడు, ఆమె, అతడు ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ అతడు, ఆమె ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో మనకు ఉత్తమ పురుష అంటే తనను గురించి తాను మాట్లాడుకుంటే అది ఉత్తమ పురుష అవుతుందండి. ఉత్తమ పురుషకి ఏమవుతుంది? నేను,
మేము ఇవి మనకు ఉత్తమ పురుష కింద వస్తాయి. నీవు, నేను, మీరు ఇవన్నీ కూడా మన ఏమవుతుందండి, ఇక్కడ మేము రాదండి. నీవు, నేను, మీరు ఇవన్నీ కూడా మనకు మధ్యమ పురుష, అంటే ఎదుట ఉన్న వారిని గురించి తెలియజేస్తే అదేమవుతుంది, మధ్యమ పురుష అవుతుంది. ఈజీగా అయితే గుర్తుపెట్టుకోండి. నేను అంటే మన గురించి తెలియజేస్తే అదేమవుతుంది, ఉత్తమ పురుష అవుతుంది. మన ఎదుట ఉన్న వారి గురించి తెలియజేస్తే అదేమవుతుంది, మధ్యమ పురుష అవుతుంది. అదే ఎక్కడో ఉన్న వారి గురించి చెప్పామనుకోండి, ఎక్కడో ఉన్నారు వాళ్ళ గురించి చెప్తూ ఉన్నామనుకోండి, అదేమవుతుంది, మనకు ప్రథమ పురుష అవుతుంది. ఈజీగా గుర్తుపెట్టుకోండి. 1 మార్క్ అయితే ఈజీగా అయితే వస్తుంది అనమాట. సో ప్రథమ పురుషకు సర్వనామ పదాలు ఏంటి, అతడు, ఆమె. మధ్యమ పురుషకు ఏమవుతాయి, నీవు, నేను, మీరు ఇవన్నీ. నెక్స్ట్ నేను రాదండి, నీవు, మీరు అండి. నీవు, మీరు అయితే మనకు మధ్యమ పురుష. ఉత్తమ పురుష అంటే నేను, మేము. నెక్స్ట్ క్వశ్చన్, సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు, ఇది ఏ రకమైన వాక్యము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నిలబడొద్దు అంటే దేన్ని తెలియజేస్తుంది, వెళ్ళిపో అనమాట. అంటే నిషేధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇదేమవుతుంది, నిషేధార్థక వాక్యం అనేసి అవుతుందండి. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.